దేవుని బిడ్డలారా, మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. గత వారము మన సహోదరుల విషయంలో మనము చింత కలిగి ఉండాలని, భారం కలిగి ఉండాలని, లేకుంటే మన సహోదరుల విషయంలో దేవుడు మనకు విచారణ చేస్తాడు, విచారణ చేసే దేవుడు అని మనం నేర్చుకున్నాం. ఈ 9వ అధ్యాయం చాలాసార్లు చదివాను. ప్రభువా, 9వ అధ్యాయం నుండి 10వ అధ్యాయంలోనికి నేను షిఫ్ట్ అవ్వాలా, లేకపోతే ఏమైనా ఇంకా లెసన్స్ ఉన్నాయా అని చాలాసార్లు చదివాను. ఇంకేమైనా పాఠాలు నేర్చుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని. ఈ 8 నుండి 17 వరకు ఒక పాఠం గురించి దేవుడు నాతో మాట్లాడాడు. 20వ వచనం నుండి 29వ వచనం వరకు మరో పాఠం గురించి మాట్లాడాడు. దేవుని వాక్యం చదివే కొలది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ 8 నుండి 17 వచనాల వరకు మనం చూస్తే నిబంధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహుతో దేవుడు చేసిన నిబంధన, ఇది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ బైబిల్ గ్రంథం అంతటిని మనం చూస్తే నిబంధనలతో కూడిన గ్రంథముగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు చివరిగా ఏమన్నాడంటే, యేసు ప్రభు మనతో నిబంధన చేయడానికి నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, రక్తము వలనైనా నా నిబంధన. దేవుడు మనతో నిబంధన చేయడానికి దేవుడు ఏం చేశాడంటే తన రక్తమును కార్చాడు. దేవుడు మనతో చేసిన నిబంధన సామాన్యమైంది కాదు. నిబంధన ఎందుకు అంత శ్రేష్టమైందంటే ఇక్కడ 7 సార్లు నిబంధన గురించి మాట్లాడాడు. 10-11 వచనాల్లో ఏమంటాడంటే, నిబంధనను నేను స్థిరపరచుదును. దేవుడు నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఒకవేళ స్థిరపరచకపోతే ఏమవుద్దట? నోవాహుతో అంటాడు, చూడండి 10వ వచనంలో చివరి మాట ఏమంటాడంటే, నా నిబంధన స్థిరపరచుచున్నాను అన్నాడు. 10వ వచనం చివరి భాగంలో. 11వ వచనం మొదటి భాగంలో, నేను మీతో నా నిబంధన ఎందుకు దేవుడు స్థిరపరుస్తున్నాడంటే, దేవుడు నిబంధన స్థిరపరచకపోతే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చోం, మన పని అయిపోయినట్టే. అక్కడ అంటాడు, ఇంకా ఎప్పుడు జలప్రవాహాలు ఇంకా రావు, మీరు సమూలంగా మీరు నాశనం అవ్వరు. అంటే నిబంధన అనేది మనకెంతో ఆశీర్వాదకరంగా దేవుడే చేస్తున్నాడు. దేవుడు నిబంధనను స్థిరపరిచేవాడు. అసలు నిబంధన అంటే ఏంటి కదా? ఒక ప్రమాణం అనుకోండి. నోవాహుతో దేవుడు చేసిన నిబంధన, ఆ నిబంధన ద్వారా నోవాహుకును సకల జీవరాశులకి ఎంత మేలు, ఎంత క్షేమము. ఇప్పటికీ ఆ నిబంధన దేవుడు స్థిరపరిచినందుకు నీవు నేను బ్రతుకుచున్నాం. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇలాంటి నిబంధన నీ జీవితంలో నా జీవితంలో ఉందా? కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. తర్వాత ఏమంటాడంటే, నిబంధనను దేవుడు స్థిరపరచేవాడు మాత్రమే కాదు. 12-13 వచనాల్లో మనం చూస్తే నిబంధనకు గురుతులు ఉన్నాయి, ఒట్టి మాటలు కాదు. గురుతులతో కూడిన నిబంధన. అబ్రహాము జీవితంలో చూస్తే అనేకమైన గురుతులు, దావీదు జీవితంలో చూస్తే దేవుని యొక్క గురుతులు ఎన్నో ఉన్నాయి. గురుతులతో కూడిన నిబంధన. ఈ లోకంలో ఎన్నోసార్లు దేవునితో మనం నిబంధన చేస్తామా లేదా? ప్రభువా, ఈ సంవత్సరం బైబిల్ చదివేస్తాను ప్రభువా, మానక మందిరానికి వెళ్తాను ప్రభువా, నీ కొరకు ఒక ఆత్మ ఈ సంవత్సరము. ఇవన్నీ ఒడంబడికలే ఎన్నో. ఇక్కడ చాలాసార్లు చదివితే దేవుడు నాతో మాట్లాడాడు. నేను చేసుకున్న నిబంధనలు ఎలాగున్నాయో చూడు, ఒకసారి ధ్యానించు అన్నాడు. మన జీవితంలో ఎన్నిసార్లు మర్చిపోయాం? దేవునితో మన నిబంధన స్థిరపరచడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేశామా? ఎన్నిసార్లు? ఈరోజు తీర్మానం చేసుకుంటాం, అంతే. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆ తీర్మానం ఎటు వెళ్ళిపోద్దాం. 31st మనం ఒక తీర్మానం చేసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తాం, దానికి గుర్తులు కనిపించావు. ఏదైనా గుర్తులు ఉన్నాయని దేవుడు చూస్తే ఇంక ఏ గుర్తులు లేవు. తర్వాత చూడండి 15-16 వచనాల్లో కూడా ఏమంటాడంటే, నేను నిబంధనను జ్ఞాపకము చేసుకుని. దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఈ లోకంలో చాలాసార్లు మనం మర్చిపోతుంటాం కదా. భార్యాభర్త
మన జీవితాల్లో ఒక బ్రదర్ నాకు తెలుసు. నేను బత్తిలో సేవ చేసినప్పుడు వాళ్ళు నా ద్వారా ప్రభువులోనికి వచ్చారు, బలపడ్డారు. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను వైజాగ్ ఉన్నాను, నా డ్యూటీ సంబల్పూర్లో. ఆ సమయంలో ఆ సిస్టర్ అంటే ఆ ఫ్యామిలీ ఏమో విశాఖపట్నం హాస్పిటల్కి వచ్చారు. నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు ఇలాగా సిస్టర్ని తీసుకొచ్చాను, ఆమెకు బాగలేదు. ఏమంటే మెంటల్ డిజార్డర్ అయిపోయింది అన్నారు. 3 రోజుల నుండి తిండి లేదంట. ఇతను చూస్తే చాలు ఏది పడితే అది కొట్టడానికి. ఈయన బయటే ఉంటున్నాడు ఈయన. మరి తమ్ముడు నువ్వు రా తమ్ముడు. ఇక నేనేం చేశానంటే ఆయన ఏమన్నారు, తినట్లేదు అంటే సరే వెళ్ళే అనేసి నేను ప్రార్థన చేసుకొని ఫ్రూటీలు ఒక 3 తీసుకున్నాను. నాకు తెలీదు 3 ఎందుకైనా పోనీ ఆమె తాగుతుంది కదా అనేసి 3 తీసుకున్నాను. నన్ను చూసిన వెంటనే అన్న ప్రెజలాడన్నా అన్నది. నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా. అప్పుడు అతను ఏమంటున్నాడు, ఆ కిటికీలలో సైకి చేస్తూ ముందు అది తాగమని చెప్పు, ముందు ఆయన బాధ అయింది, ముందు తాగమని చెప్పాక ఇది ఫ్రూటీలు అనేసి. నేనేమో అమ్మ ఇది సరే అమ్మ ఇది తాగు, బాగున్నావు అంటే బాగున్నానన్న. నాతో ఇంత బాగా మాట్లాడుతుంది. వాళ్ళందరూ బెదిరిపోయి అటు ఉన్నారు. ఆ మెంటల్ హాస్పిటల్లో అతను ఉన్నారు, ఆ భాగ్యారావు ఎవరో ఒక అతను. అక్కడికి వెళ్ళి ఉన్నాం. నేను తాగంటే ఒకటి తాగుతానన్నా అని ఒకటి తీసుకుంది. లేదమ్మ 3 అంటే ఆమె ఓహో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనమాట, అయితే 3 తాగేస్తానని తాగిస్తే నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండడం ద్వారా ఎంత ఉపకారం చేసావు, 3 ఈమె తాగేసింది తండ్రి అనుకున్నాను. అప్పుడు నాకు ప్రయోజనం తెలిసింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఆదరించడానికి అన్నాను, అన్న బాధపడొద్దు, దేవుడు మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అంటే ఒక మాట అంటాను అన్నాడు. తమ్ముడు నేను దేవుని సంఘములో ప్రమాణం చేశాను, కష్టములోను నష్టములో వ్యాధిలో బాధలో నేను నీకు భర్తగా ఉంటాను, ఆ ప్రమాణం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను అన్నాడు. నాకెంత ఆనందం అనిపించింది తెలుసా. ఈ దినాల్లో ఇలాంటి నిబంధన కలిగిన కుటుంబాలు, భార్యాభర్తలు ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నిబంధనకి కట్టుబడిన కుటుంబాలు ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఈ లోకంలో మానవ జాతి మనుగడ కొరకు దేవుడే మనిషితో చేసిన నిబంధన. ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యతలు త్వరగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నేను ఒక 3 భాగాలుగా చేసుకున్నాను. నంబర్ 1, బైబిల్ గ్రంథంలో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. మనిషితో చేసిన నిబంధనను మనం చూస్తాం. ఎందుకంటే మనం చూస్తాం నిబంధన జనులు అనేసి కదా, మనం ఎవరమాట నిబంధన జనులం అనేసి పాటలు కూడా ఉన్నాయి చాలా. బైబిల్లో ఉన్న నిబంధన జనులు వారు మనకి ఏం నేర్పిస్తున్నారు పాఠాలు. వారి జీవితాల్లో నిబంధనను స్థిరపరచడం ద్వారా కలిగిన మేలు ఏంటో, వారి జీవితంలో నిబంధనలకు గుర్తులు ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో, వారి జీవితంలో దేవుడు ఎలాగైతే నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడో వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తే రూతు యొక్క నిబంధన ఏంటంట, తన అత్తతో నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ జనమే నా జనం కదా, నీ దేవుడే. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేసిన నిబంధన. అసలు ఆ గ్రంథం చదివినప్పుడు ఎవరితో స్టార్ట్ అవుద్ది చెప్పండి? రూతుతో స్టార్ట్ అవుద్దా, నయోమితో స్టార్ట్ కానీ టైటిల్ ఎవరికి వచ్చింది చూసారా? ఎవరికి వెళ్ళాల్సిన క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? ఒక నిబంధన, ఒక వ్యక్తితో చేసిన నిబంధన రూతు జీవితాన్ని మార్చేసింది. భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్న ఆమె జీవితం ఒక నిబంధన, ఒక ఆత్మీయులతో చేసుకున్న నిబంధన ఎంత దీవెనకరంగా ఉంది. యోనాతాను దావీదుతో చేసిన నిబంధన ఒకసారి చదవండి. నేనైతే నిన్న అతని యొక్క నిబంధనల గురించి నేను ఎంత ఏడుపు వచ్చేసిందో. మీరు ఇంటికి వెళ్ళి నేను జస్ట్ రిఫరెన్స్లు ఇస్తాను, మీరు తర్వాత చదువుకోండి. ఒక్క వచనం చదువుదాం చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుని బిడ్డలారా, ఎంత కాస్ట్లీ నిబంధన. యోనాతాను యొక్క స్థానం ఎక్కడ, దావీదు యొక్క స్థానం ఎక్కడ? ఈరోజు మనం నేర్చుకోవాలా. యోనాతాను చేసిన నిబంధనను చాలా చోట్ల నేను విన్నాను,
యోనాతాను యేసు ప్రభుకి పోలికగా. ఆయన ఏమేమి చేశాడట చూడండి, ఆ 3-4 వచనములో. తన దుప్పటిని, తన కత్తిని, దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు కూడా నీతో నిబంధన చేసుకోవడానికి సేమ్ యోనాతాన్ లాగానే తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేసాడు. ఆయన మన ప్రాణ విమోచన క్రయధనం చాలా కాస్ట్లీ అఫైర్ కదా. ఆ వచనం చదువుతారా? 49వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను, కీర్తనల గ్రంథం 49:7లో వాని ప్రాణ విమోచన క్రయధనము అంతే. అంత అలాంటి దుస్థితిలో మనం ఉంటే దేవుడు ఏం చేశాడట? ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చి, ఇది నా రక్తం వలన నా క్రొత్త నిబంధన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాలి. యోనాతాను మొదట మనం చూసాం, రూతు యొక్క నిబంధన ఆమెకి ఎంత ఆశీర్వాదకరంగా మారిందో. ఇప్పుడు యోనాతాను దావీదుతో చేసిన ఈ నిబంధన వలన ఆయన చాలా చోట్ల ఈ నిబంధనలు చేస్తాడు. 20వ అధ్యాయం 23వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. మరొకసారి చదువుతాము ఆ వచనం. యోనాతానును బట్టి చాలు. దావీదు అంటున్నాడు, ఒక దినం వచ్చింది, యోనాతాను యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యోనాతాను చనిపోయాడు, తన కుటుంబం చిన్న భిన్నమైపోయింది. నిబంధన యొక్క ఇంపార్టెన్స్ మీరు గమనించాలి. నిబంధన యొక్క ప్రాముఖ్యత మనం గమనించాలి. ఈరోజు నిబంధన చూడండి, ఈ మాట ఇలాగే ఉంచి మీరు ఎఫెసీ పత్రిక చూస్తారా? ఎఫెసీ పత్రికలో ఒక మాట రాస్తాడు, మన గురించి రాస్తాడు. ఏమంటాడంటే చూడండి, 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనంలో, వాగ్దాన నిబంధన లేని, ఇది మన పరిస్థితి. మనకు ఎటువంటి నిబంధన లేదు, మనం పరజనులం. అయితే నిబంధన వల్ల కలిగే ప్రయోజనాలు, ఒకటి, రూతు తన జీవితంలో నిబంధన వలన ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయింది. నంబర్ టూ, యోనాతాను దావీదుతో చేసిన నిబంధన. కొంతకాలం తర్వాత యోనాతాను లేడు. దావీదు అంటున్నాడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా? చూడండి, అక్కడ ఒక వచనం చదువుదాం, 6-8 వచనాల వరకు. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు గమనించాలి. మెఫీబోషెతు, అతని యొక్క పరిస్థితి బాగాలేదు. ఆయన కుంటివాడుగా ఉన్నాడు. ఆయన పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. ఈరోజు దావీదు బల్ల దగ్గర స్థానం దొరికింది అలాంటి వాడికి. కారణం ఎందుకు తెలుసా? ఆ దినము యోనాతాను దావీదుతో చేసిన నిబంధన. దేవుని బిడ్డలారా, దావీదుతో యోనాతాను నిబంధన చేయడం ద్వారా ఆ సమయంలో అతనికి అది ప్రయోజనం కాకపోయినా తర్వాత తన బిడ్డలకి ఆ నిబంధన స్థిరపరచబడింది. ఈరోజు నువ్వు దేవునితో నిబంధన చేసుకుంటే ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు, కానీ ఒక దినాన్న నీ బిడ్డల్లో ఎవరో ఒకరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఈ నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యోనాతాన్ను బట్టి నేను ఉపకారం చేయడానికి దేవుడు అంటాడు, సురేంద్రపాల్ని బట్టి వారి బిడ్డల్లో ఎవరైనా ఉన్నారా? ప్రభు అన్న పరిస్థితి ఇది అంటే ఒక దగ్గర అంటాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తము, హిజ్కియాతో అంటాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని
హిజ్కియా యొక్క పరిస్థితులు బాగలేదు ఆ దినాల్లో. నిబంధన చాలా శ్రేష్టమైంది. ఈ లోకంలో మనము నిబంధన జనులంగా ఉండాలని క్రీస్తు తన రక్తమును కార్చి రక్తము వలనైన నిబంధన నీతో నాతో చేసుకోవాలని ఇష్టపడ్డాడు. ఈరోజు దేవునితో నీకు నిబంధన ఉందా? ఇదిగో రూతు చూస్తే ఆమె నిబంధన చేసుకుంది, ఆమెకు ప్రయోజనం. యోనాతాను నిబంధన చేసుకున్నాడు, తన బిడ్డకు క్షేమం కలిగింది. మరొకరిని చూద్దాం, చూడండి, మరొకరితో చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. కొట్టివేయదు. ఇక్కడ గమనించాల, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. మనిషితో చేసిన నిబంధన చూసాం. ఇప్పుడు దేవుడు మనిషితో చేసిన నిబంధన ఎన్ని సంవత్సరాల క్రితం దేవుడు చేశాడట? 430 సంవత్సరాలు. మీరు చాలా జాగ్రత్తగా వినాలా, కొద్దిసేపు నేను చెప్తాను. 430 సంవత్సరాలు దేవుడు నిబంధనను స్థిరపరుస్తూ వచ్చాడు అబ్రహాం జీవితంలో. దానికి అనేకమైన గుర్తులు ఇచ్చాడు, మనం చూస్తాం. అబ్రహాము జీవితంలో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఏమని నిబంధన చేశాడు దేవుడు? చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 1-3 వచనాలు. అత్యధికముగా అభివృద్ధి చేయడానికి దేవుడేమో అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. దేవుడు నిబంధన చేసినప్పుడు అబ్రహాముకి గర్భఫలం లేదు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఇంత లెక్కకు మించిన విస్తారమైన జనాలు లేరు. అయితే అబ్రహాము ఆ నిబంధన ఎడల నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిబంధన కొరకు విశ్వాసంతో ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. అది వాగ్దానంతో కూడిన నిబంధన అని ఆ నిబంధన నుండి ఎప్పుడూ తొలగిపోలేడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలా. చూడండి, ఈ ఇశ్రాయేలు గురించి మరొక మాట మనం చదువుదాం, అప్పుడు మనకు అర్థమవుతాయి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ మనం ఇది చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, దేవునితో నిబంధన ఉన్న ఒక కుటుంబం, ఒక తల్లి, ఒక తండ్రి తన బిడ్డలకు ఎప్పుడు దీవెనకరంగానే ఆయన ఉంటాడు. 430 సంవత్సరాల తర్వాత కష్టాల్లో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అబ్రహాము యొక్క బిడ్డలు బానిసల్లో ఉన్నారు, దాస్యంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, అబ్రహాంతోనే కానీ దేవుడు నిబంధన చేసుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. దేవుడు నా ప్రజలను నేను చూచి తిని అన్నాడు, వాళ్ళతో దేవుడు ఏమైనా నిబంధన చేశాడా? చేయలే. గమనించండి దేవుని బిడ్డలారా, దేవునితో వారు నిబంధన చేసుకున్న వాళ్ళు కారు, కానీ ఎవడు నిబంధన చేసుకున్నారట? అబ్రహాము చేసుకున్నాడు. అబ్రహాము యొక్క నిబంధన ఈరోజు బానిసత్వంలో ఉన్న ప్రజల్ని దేవుడు, తమ్ముడు చెప్పాడు కదా, కట్లను ఆ ఉర్లను దేవుడే తెంపి వారిని విమోచించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవునితో నిబంధన కలిగిన జనులముగా ఉంటే మన కుటుంబానికి, మన బిడ్డలకు, మన బిడ్డలకు మనం ఎంత దీవెనకరంగా ఉంటాం తెలుసా? రూతు యొక్క నిబంధన, ఆమె కుటుంబ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంది. యోనాతాను యొక్క నిబంధన తన కుమారుని యొక్క జీవితంలో ఎంతో దీవెనకరంగా, మెఫీబోషెతుకి ఎంతో దీవెనకరంగా మారింది. అబ్రహాము యొక్క నిబంధన తన బిడ్డలకు ఎంత ఆశీర్వాదకరం. మన జీవితాల్లో దేవునితో మనకి నిబంధన ఉందా? మన జీవితంలో నిబంధన కలిగిన ప్రజలముగా మనం బ్రతుకుతున్నామా? దేవునితో నిబంధన కలిగిన ప్రజలముగా మనం ఉండాలంటే ఏం చేయాలా? ఒక 2 విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు నేను చెప్పాను, మనిషితో మనిషికి ఉన్న నిబంధన ఎంతో ప్రయోజనకరం. దేవుడు మనిషితో చేసిన నిబంధన, ఇప్పుడు మనిషి దేవునితో చేసిన నిబంధన బైబిల్లో ఉంది. వారు అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ఒక మాట ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు ఎలాంటి వాడట? తన కన్నులతో నిబంధన. ఈ దైవజనుడు దేవునితో చేసుకున్న నిబంధన, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అతను నేను ఇంకా పాపం చేయను అంటున్నాడు.
సర్వశక్తుని యొక్క స్వాస్థ్యము నా కనులకే ఒకవేళ కంట్రోల్ తప్పిందంటే ఇంకేముంది? నా కుటుంబం ఇంకేముంది? నా దేవుని యొక్క స్వాస్థ్యం ఇంకేముంది? ఈనాడు ఇలాంటి నిబంధన కలిగిన ప్రజలు సంఘములో ఉండాలా, కుటుంబంలో ఉండాలా. కన్నుతో నిబంధన చేసుకున్నవాడు దైవజనుడు. నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. దావీదు ఎలాంటి నిబంధన చేస్తున్నాడు తెలుసా? చూడండి 132వ కీర్తన, 132వ కీర్తన 4-5 వచనాలు. నా దేవునికి ఒక స్థలం ఉందా? నీ జీవితంలో ఇలాంటి నిబంధన ఉందా? నీ జీవితంలో దేవునికి ఒక స్థలం అంటుందా? దావీదుని దేవుడు ఎందుకు అంత ఇష్టపడతాడు? దావీదు విషయంలో ఎందుకు తరతరములకు కొల ప్రమాణముగా నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతున్నాను. ఓ రోజు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వచనం చదివితే, దావీదు నిమిత్తమే పట్టణాన్ని కాపాడితే సురేంద్రపాల్, నా కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తమై నేను నిన్ను కాపాడినా అన్నాడు. ఎంత సంతోషం అనిపించేది. మన జీవితాల్లో నేర్చుకోవాలి, దేవునితో ఎలాంటి నిబంధన కలిగి మనం బ్రతుకుతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేస్తాం, వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, తన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు. నెహెమ్యా ఏమంటాడు? ప్రభువా, మా పితరులతో నువ్వు చేసిన, చూడండి మొదటి రాజుల గ్రంథం అనుకుంటాను, అక్కడ ఏమంటాడంటే 6వ అధ్యాయము, దేవుడు తన నిబంధనను ఆయన స్థిరపరిచేవాడు, దేవుడు తన నిబంధనను గుర్తు చేస్తూ వచ్చేవాడు, దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. భక్తులు కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మన నిబంధన ఎలా ఉంది? యోబు అంటాడు, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఇదిగో తన అవయవంతో, తన శరీరంతో నిబంధన చేసి, ఒకవేళ దీంతోనే నిబంధన చేసుకోకపోతే నా దేవుని ఇష్టం ఏమవుతుంది? దావీదు అంటాడు, నా దేవునికి ఒక నివాస స్థలము దొరికినంత వరకు నేను మంచం ఎక్కను అంటాడు, నేను పడుకోను అంటున్నాడు, నేను గుడారంలో ప్రవేశించను అంటున్నాడు. దేవుని బిడ్డ, మన జీవితాల్లో ఎన్నో మార్లు నిబంధనను, దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోయిన వారు మనం. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 55వ వచనం. ఎవరెవరంట వాళ్ళు? ఆ భక్తులు ఎవరంట? అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను సమకూర్చు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు తెలుసా? ఎవరిని సమకూర్చుకుంటాడు తెలుసా? మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు, మాట ఇచ్చి మర్చిపోయే మనుషుల్ని కాదు. దేవుని భక్తులు ఎవరు తెలుసా? ఈనాడు బయటికి ఒక మాట, లోపల ఒక మాట. బయటికి ఒక మాట. నేను ఒక వచనం చదువుతున్నాను, అది మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా. చూడండి, అక్కడ ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు చదివినప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో కానీ, 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం. సమాప్తిలో ఏం జరుగుతుందట? నీతిమంతులలో నుండి ఎవరిని వేరు చేస్తారట? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? ఎప్పుడైనా ధ్యానం చేశారా? మనం జనరల్గా ఎలా ధ్యానం చేస్తాం? దుష్టుల్లో నుండి నీతిమంతుల్ని సైడు. దేవుడు ఎక్కడ అంటాడు? నీతిమంతుల్లో నుండి. అరే, నీతిమంతుల్లో దుష్టులు ఉంటారా? ఆలోచన చేయండి. నీతిమంతులలో దుష్టులు ఉంటారా? దేవుడు అంటాడు, నీతిమంతుల్లో నుండి దుష్టులను నేను సపరేట్ చేస్తాను. ఎందుకు తెలుసా? ఈ దుష్టుడు నీతిమంతుల్లాగా బిల్డప్ ఇచ్చేసాడు. జనాలకి ఆ నటనలో కొట్టుకు వెళ్ళిపోయాడు. చూస్తే మాత్రము నీతిమంతుడే. మనుషుల దృష్టిలో ఎంత కపటము. యుగ సమాప్తి యందు నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని నేను సపరేట్ చేస్తానన్నాడు. ఈనాడు ఎంతోమంది దేవునితో ఒడంబడిక చేసుకున్న వాళ్ళు, ఎంతోమంది దేవుని సంఘముతో, సేవకులతో, పరిశుద్ధులతో ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం. ఒక అతను అంటాడు, అన్న మా పాస్టర్ గారి కోసం ప్రాణమైన పెట్టేస్తానన్నాను. ఇక్కడే చెప్పాడు ఆయన.
ఏటో అలాంటి వాడు నీ మీద కేసు పెట్టేస్తానన్నాడు. నాకు ఇక ఏమనాలా? దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మాటలు ఒక నిలకడలేని మాటలు బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ మాటలతో బ్రతికే. అందుకు నేను పొట్టు క్రైస్తవుడు చెట్టు క్రైస్తవుడు మీకు చెప్పాను. కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమన్నాను? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అక్కడ మళ్ళీ పొట్టు ఉంటాడు. ఆ పొట్టుగాడు ఇటు అటు ఊగిపోతూ ఉంటాడు. ఆడు చెట్టులోనే ఉంటాడు కానీ ఎలా ఉంటాడట? ఆడు పొట్టు. ఆడు చెట్టు కాదు. అదే చెట్టు అనుకో ఎలా ఉంటుందట? గాలి ఇటు రాని అటు రాని ఏం చేయని స్థిరంగా ఉంటుంది. ఈ పొట్టుగాడు గాలి వస్తే కాసేపు మందిరంలో ఉంటాడు, నుండి గాలి వస్తే వెళ్ళిపోయి సినిమాలో దూరిపో ఉంటాడు. దుష్టుల్లో ఆడే ఈ యూద ఇస్కరియోతే. అటు చూస్తే శిష్యుల దగ్గర కూడా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఇదిగో ఇది పస్కా దగ్గర మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగానే శిష్యుల్లో భయం వచ్చేసింది. అందరూ ప్రభువా నేనా అంటే నేనా, నేనా అంటే నేనా అంటే వీడు కూడా నేనా అంటున్నాడు. ఈయన ఎలా బ్రతికేసాడంటే కనీసం శిష్యులు కూడా అర్థం కాలే. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు కానీ ఈడి ముఖం ఎవరు చూడట్లే ఈ శిష్యులు. మీరు చదవండి, అది ఉంది ఆ యోహాను సువార్తలో. ఒకసారి ఆల్రెడీ కాటేజ్ ప్రేయర్లో మేము ధ్యానం చేసాం. యూదా ఇస్కరియోతు అతను ప్రభువా అదిగో ఆడే అని చెప్పిన వాళ్ళు అక్కడ లేరు. ఆయన కూడా ఎలా చేస్తాడు తెలుసా? ప్రభువా నేనా అంటే అవును నువ్వు అన్నట్టే అంటాడు. అప్పుడు కానీ అందరికీ తెలియదు. అంటే అంత నటించేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతిమంతుల్లో ఒక దుష్టుల్లాగా నువ్వు బ్రతుకుతావా? రేపు వేరు చేయబడతామే. నీతిమంతుల్లో నువ్వు ఒక నీతిమంతుడుగా ఉండాలి. ఇదిగో అబ్రహాముతో లోతు వెళ్ళాడు, నీతిమంతుడు అని పిలువబడ్డాడు. తర్వాత సొదొమకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోతు నీతిమంతుడు అని రాయలే. ఆ నీతిమంతుడు అడ్రస్ లేని నీతిమంతుడు అయ్యాడు. తర్వాత ఇంకా అంతే. లోతు ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? అబ్రహాముతో కలిసి నడిచినందుకు. తన జీవితంలో ఏ బలిపీఠం లేదు, తన జీవితంలో దేవుని యొక్క దర్శనం లేదు. ఒకటే ఒకటి ఉంది, అదేంటట? అబ్రహాముతో కలిసి నడవడం. ఈరోజు నీకు దేవుని యొక్క దర్శనము అనుభవం లేకపోవచ్చు, ఈరోజు నీకు దేవుని ఆత్మీయ అనుభవాలు లేకపోవచ్చు, కానీ దేవుని బిడ్డతో కలిసి, దేవుని సేవకునితో, సంఘంతో కలిసి నువ్వు నడుస్తే శ్రేష్టమైన ఆత్మీయ వనరులు దేవుడు నీకు ఇస్తాడు. లోతులో చూడడానికి ఏముంది? ఏమీ లేదు. అతనిలో నుండి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో దిగజారిపోయిన పరిస్థితులు. అందుకే మన జీవితంలో నేర్చుకుందాం. దేవుడు అంటాడు, నాతో నిబంధన చేసుకున్న వాళ్ళు నా భక్తులను సమకూర్చుమన్నాడు. వాళ్ళు ఎలాంటి భక్తులట? బలి అర్పణ. నీ జీవితంలో దేవుని నిబంధన నీకు ఉంది అంటే, నువ్వు దేవునితో ఒక ఒడంబడిక చేసావంటే నీ జీవితంలో ఒక బలి ఉండాలి. ఏదో ఒక బలి, ఏదో ఒక సమర్పణ. దేన్నో దేవుని కొరకు నా నోటిని అర్పించేశాను ప్రభువా, బలి అర్పించేశాను ప్రభువా. నీ కొరకు నా కంటిని ప్రభువా, ఇంతకుముందు చెడ్డ వాటిని చూసేవాడిని, ఇప్పుడు నీ కొరకు దీన్ని నీ బలిపీఠంలో పెట్టేశాను ప్రభువా. ఇంతకుముందు నా శరీరము అనేకమైన వాటిని కోరుకునేది ప్రభువా, ఈరోజు నీ కొరకు బలిపీఠం మీద వాటిని నేను అర్పించేశాను, సజీవ యాగముగా సమర్పించాను ప్రభు అని ఒక తీర్మానం. బలి అర్పణ చేత దేవునితో నీ నిబంధన ఉండాలా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి భక్తులను దేవుడు సమకూర్చమంటున్నాడు. నువ్వు ఉంటావా? నువ్వు నిబంధన లేకుండా ఉంటే, నిబంధన లేని ప్రజలుగా నువ్వు ఉంటే దేవునితో సమాధానం నీకు ఉండదు, నరకమే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకుందాం. క్రీస్తు రక్తం వలనైనా నిబంధన, క్రొత్త నిబంధన తెలియని దినాల్లోనే రూతు జీవితంలో నిబంధన ఉంది, దావీదు జీవితంలో నిబంధన ఉంది, అబ్రహాము జీవితంలో నిబంధన ఉంది, భక్తుల జీవితాల్లో నిబంధనలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, బలి అర్పణ చేత నిబంధన కలిగి ప్రభు సన్నిధికి వెళ్దాం. ప్రభువా, నా జీవితంలో యోబులాగా నా కంటితో నేను నిబంధన చేసుకుంటాను,
నా శరీరంతో నేను నిబంధన చేసుకుంటాను, నా కుటుంబంతో నేను నిబంధన చేసుకుంటాను అంటాడు యెహోషువ. ఏమంటాడు? నేనును నా ఇంటి వారును. వాట్ ఏ వండర్ఫుల్ కవెనెంట్.